చూడు గొంతులు కోసాడే గొంతులు సౌండ్ రావట్లేదు అసలు సౌండ్ లేదు సౌండ్ పెంచాలన్న మిగతా క్యారెక్టర్లు అన్నీ బాగుంటాయి కానీ బాగుండేవాళ్ళు తీసేశారు ఆయన కాకుండా బాగుంది లేదు ఏకైక వెళ్ళాలంటే బాబుడోవులే బాబు గారు 100 కోట్లు 200 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 200 కోట్లు ఈజీగా వస్తుంది 200 కోట్లు అయితే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ మూవీ ఉంది దాన్ని కూడా తట్టుకుని నిలబడిద్దంటావా తట్టుకుంటది 100% తట్టుకుంటది 100% నేను చెప్తున్నా 100% తట్టుకుంటది జై బాలయ్య జై జై బాలయ్య సంపేవాడు కాదురా మర్చిపోయా సత్యవాడు కాదురా సంపేవాడు ఇవ్వాలి సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అయింది కాబట్టి బాలయ్య విన్నర్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పటి నుంచి సమరసింహారెడ్డి సినిమా గురించి పోయా జై బాలయ్య జై జై బాలయ్య అన్న బాబు గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసాడే గొంతులు రికార్డుల మీద రికార్డులు తమన్ ఎలా కొట్టాడు అలా తమిళ మ్యూజిక్ తగ్గిందా లేకపోతే థియేటర్లో ఇవ్వట్లేదా ఏంటి పోయా ప్రాబ్లం అసలు మ్యూజిక్ వదలటం లేదు ఐమాక్స్ లో అసలు అది నేను చెప్పేది అదే అది బయట ఆడియన్స్ అనుకున్నారు సినిమాలో చాలా హైలైట్ అండి ఆ పాట చెప్పాలంటే ఆ ఎమ్మె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కొత్త కోణంలో బాగా చూపించారండి సింగిల్ సింహం బాలయ్య వెరీ గుడ్ పిక్చర్ అందరు ప్రేక్షకులు ఆనందంగా చూసే సినిమా అవుతుంది అది బాలకృష్ణ యాక్షన్ ఎలా ఉంది థియేటర్లో సూపర్ డూపర్ ఇంకా బాలకృష్ణ గురించి అయితే నేనేం చెప్పేది గురుగారు ఇది 4వ సినిమా వరుసగా సూపర్ డూపర్ ఇట్లా ఇస్తున్నారు అది ఒకవైపు చూడు రెండో వైపు చూడకు మూడో వైపు చూశారు 4వ వైపు చూడాలనుకోకు డాకు మహారాజ్ సౌండ్కి పారిపోతారు లేకపోతే లేపేస్తున్న కొడకల్లారా జై బాలయ్య సింగిల్ సింగం సింగల్ సింహం జై బాలయ్య సింగల్ సింహం జై మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూడటం కాదండి మీరు చెయ్యాలంతే